హలో ఫ్రెండ్స్, మరి ప్రీవియస్గా అయితే మనము రాజసేతు గార్డెన్స్, అబీ ఫాల్స్ అండ్ ఆల్సో రాజస్ టూంబ్ అండ్ అదేవిధంగా కాఫీ ప్లాంటేషన్ కూడా మనం కవర్ చేసుకున్నాము. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాఫీ ప్లాంట్ అయితే అస్సలు కాదు, ఇట్స్ జస్ట్ షోకేస్ ట్రీస్. ఎక్కువ శాతం వెడ్డింగ్స్కి అయితే యూజ్ చేస్తారనమాట. సో భలే డెకరేట్ చేశారు కదా కాఫీ ప్లాంటేషన్ ముందు. అండ్ ఆల్సో గాయస్, మన ప్రీవియస్ వీడియోలో అయితే కాఫీ ప్లాంటేషన్ కవర్ చేసుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కాఫీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి చక్కగా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగండి, స్టెప్స్ కనపడితే చక్కగా ఎక్కడ అని చెప్పేసి అయితే అన్నాడు. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి, లెట్స్ గో అండ్ హ్యాడ్ ఎ లుక్. అండ్ ఆల్సో గాయస్, ఇప్పుడు మన మహాలక్ష్మి హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు అండ్ గెట్ రెడీ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. ఈవెన్ కాఫీ అండ్ పెప్పర్, లవంగాలు, ఏలక్కీలు అన్నీ అక్కడ మషిన్ ఉంది. ఆ మషిన్ తోటి అన్ని స్టోర్ చేసి పెడుతున్నారు న్యాచురల్గా. ఈవెన్ వైన్, రెడ్ వైన్ అండ్ తేనె ఇవన్నీ స్టోర్ చేసి పెడుతున్నారు. 4-5 years వైన్ అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది, 10 years వైన్ అయితే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. అంటే న్యాచురల్గా ఉంటుంది, హెల్త్ పర్పస్ మంచిదంట. అది ఒకసారి మనము ట్రై చేయాలనుకున్నాము, ఇప్పుడు టేస్ట్ చూసేకి వెళ్తున్నాము. అండ్ ఆల్సో గాయస్, కాఫీ సీడ్స్ ఉంటుంది కదా, దాన్ని పొడి చేసే మిషన్ ఇదేనమాట. అండ్ ఇక్కడ గైడ్ మనకి ఏమని చెప్తున్నాడనంటే, కాఫీ ఫ్రూట్ ఉంది కదా, ఆ ఫ్రూట్ అనేది క్యాట్ అన్నా లేకపోతే ఎలిఫెంట్ అన్నా తిన్న తర్వాత అవి డైజెస్ట్ అవ్వక ఆ మోషన్ తోటి బయటకు వస్తాయి అనమాట. సో వాటిని వీళ్ళు ఏం చేస్తారని అంటే ఎండబెట్టి, ఆ ఎండబెట్టిన దాన్ని మిషన్ లో వేసి కాఫీ పౌడర్ కింద చేస్తారంట. సో ఒకసారి గైడ్ ఎక్స్ప్లెనేషన్ లో కూడా విందాం మనం. ಓಕೆ, ಕಾಫಿ ಫ್ರೂಟ್ ತಿಂತದೆ, ತಿಂದ್ಬಿಟ್ಟು ಅದ್ರದ್ದು ಮೋಷನ್ ಅಲ್ಲಿ ಹೊರಗಡೆ ಬರೋದು. ಅದ್ರದ್ದು ಪಲ್ಪ್ ಉಂಟಲ್ಲ, ಅದು ಡೈಜೆಷನ್ ಆಗ್ತದೆ, ಬೀನ್ ಡೈಜೆಷನ್ ಆಗುತ್ತೆ, ಸೀಡ್ ನಾಕ್ ಸೀಡ್ ಡೈಜೆಷನ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಮೋಷನ್ ಅಲ್ಲಿ ಹೊರಗಡೆ ಓಕೆ. 15 days ವಾಟರ್ ಡಿಪ್ ಮಾಡ್ಬಿಟ್ಟು 4-5 ಟೈಮ್ ವಾಶ್ ಮಾಡಿ ಟೆಸ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಮತ್ತೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಕ್ಲೀನ್ ಆಗಿ ಕಾಫಿ, ಸ್ವೀಟ್ ಕಾಫಿ, ಕಾಫಿ ಲೋವಾ. ఇది వచ్చేసి రెడ్ వైన్. ఇది టేస్ట్ చేస్తున్నాను, ನೀವು ಎಲ್ಲಿಂದ ಮೇಡಮ್? ಎನಿ ಒನ್ ಕ್ಯಾನ್ ಡ್ರಿಂಕ್ ದಿಸ್ ಒನ್, నో కిక్కు మత్తు. ఇది వచ్చేసి రైస్ వైన్ అంట, థైరాయిడ్కి అన్నికి మంచిది అంట, స్కిన్కి. తెలుగు వచ్చా? చేదుందా? ఇది ఒకలాగా చేదుగానే ఉంది, బాగుంది. కళ్ళ తిరుగుదేనా? ಆಲ್ಕೋಹಾಲ್ ಇರ್ತದೆ, ನಿಮಗೆ 4-5% ಒಳಗಡೆ ಎಲ್ಲ ಬರೋದು ಅಂತೇಳಿ. ನಿಮಗೆ ಈಗ ವಿಸ್ಕಿ, ರಂಜೆ ಆ ಥರದಲ್ಲಿ ಏನಲ್ಲ, ನ್ಯಾಚುರಲ್ ಫ್ರೂಟ್ ಅಲ್ಲಿ ಫಾರ್ಮೇಷನ್ ಅಲ್ಲ, ಸ್ಮೂತ್ ಆಗಿರ್ತದೆ, ಆ ಥರ ಏನಾಗೋದಿಲ್ಲ. చాలు, నాకు చాలా అయిపోయింది. ప్రైస్ 650. ఎనీథింగ్ 650. 4 years one 650, 8 years one 850, 10 years one 1000. చందు టేస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఏది టేస్ట్ చేస్తావు? రెడ్ బాగుంది, క్రేజీగా ఉంది కదా. రెడ్ కన్నా రెడ్ చిల్లీది బాగుంది. And all these are helpful for health, right? Gastric acidity, joint pain, white patches, digestion, cholesterol. Next that one, Rice.
होममेड वाइन है, अल्कोहलिक नॉन अल्कोहलिक, इसकी भी बॉडी के अलग अलग बेनिफिट है। चाहिए तो आप इसको टेस्ट करके परचेज कर सकते हैं। इसको से फर्स्ट वाला स्टेप पकड़ के ऊपर जाएंगे, ऊपर हमारा आउटलेट शॉप है, उधर आप కందిగా చేదుగా ఉంది. स्पाइस, कॉस्मेटिक, कॉफी हनी जो भी चाहिए परचेज करके ऊपर से आपको वाइन आपको इधर कर लो। ఆ, కళ్ళు టేస్ట్ కళ్ళు తాగావా? కళ్ళు తాగే టేస్ట్ ఓకే. టేస్ట్ వచ్చింది అనమాట. బట్ అది వచ్చేసి మనకి థైరాయిడ్కి అండ్ నెక్స్ట్ ఆ స్కిన్ స్కిన్ గ్లోయింగ్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో గాయస్ ఇప్పుడైతే మీకు ఒక మంచి ఐటమ్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట. అది మీకు జలుబుకి, తలబాధకి అండ్ ఆల్సో మీకు కళ్ళు రిఫ్రెష్మెంట్కి బాగా పనికొస్తుంది అనమాట. అది జిందర్ తెలిస్ మతలాగా ఉంటుంది. బట్ దట్ వాజ్ నాట్ యాక్చువల్లీ ద నేమ్. దాని నేమ్ కూడా నేను క్లియర్గా కనుక్కోలేదు. బట్ మేము యూట్యూబర్ అని చెప్పేసి అయితే ఈ షాప్ ఓనర్ ఏం చేశాడనంటే తీసుకొచ్చి మా హెడ్కి, ముక్కుకి అయితే రాసేసాడు అనమాట. ఒకసారి మా రియాక్షన్ చూడండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది చాలా క్రేజీ ఉంది. మంట అయితే గుయ్యి ఉంటుంది అనమాట తెలుగు చెప్పడానికి. ఫోర్ హెడ్ మొత్తం రుద్దాడు, ముక్కు మీద రుద్దాడు, ముక్కు గడి ఎత్తుకున్నప్పుడు అయితే చాలా ఘాటుగా ఉంటుంది. బట్ కళ్ళలోపల నుంచి నీళ్ళు అవన్నీ కాడుతున్నాయి కదా, సో కళ్ళలోపల డస్ట్ అవన్నీ కూడా ఆటోమేటిక్ మనకి బయటకు వచ్చేసి సో మన మైండ్ అవంతా కూడా చాలా రిఫ్రెష్ గా చేస్తుంది అని చెప్పి అండ్ ఆల్సో కోల్డ్ ఉన్నా సరే, కాఫ్ ఉన్నా సరే, ఏమున్నా సరే అండ్ ఆల్సో నోట్స్ దగ్గర కూడా అప్లై చేసుకుంటే విత్ 5 minutes ఇట్ విల్ బి క్లియర్డ్. 5 minutes ಎಸ್ ನೋಡಿ ಹೆಂಗೆ ವೈಟ್ ಆಗಿದೆ ಅಂತ. జస్ట్ 5 to 10 minutes. ಜೈ ಹೇಳು. అసలు హ్యాండ్ అయితే అసలు టచ్ చేయకండి. దాన్ని బట్టి మహాలక్ష్మి, వాట్ ఈస్ యర్ ఎక్స్పీరియన్స్? అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ జరిగింది మాదైతే. ఆల్మోస్ట్ ఒక 10 minutes తర్వాత కళ్ళు మొత్తం క్లియర్ అయింది. బట్ లిటిల్ బిట్ అంత ఎర్రగా అయితే అయింది అనమాట. కోల్డ్ అయితే క్లియర్ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ షాప్ ఓనర్ మనల్ని ఎలా ఏడిపించాడు అనేది. సో కమింగ్ టు ద షాప్ అనమాట. సో ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా వీళ్ళ ప్లాంటేషన్లో వీళ్ళు పండించి తయారు చేసి పెట్టింది అనమాట. సో స్మెల్ కూడా చాలా గమ్మత్తుగా వస్తుంది. అండ్ ಆಲ್ಸೋ ಫುಲ್ ಕ್ರೇಜಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅನ್ಬಿಟ್ಟು ಮಾకు ఈరోజు అయితే. ಇನ್ನೊಂದು ಅದು ಪ್ಯೂರ್ ಕೊಕೊನಟ್ ಆಯಿಲ್ ಅಂದ್ರೆ ಆ ತರ ವೈಟ್ ಆಗಂಗಿಲ್ಲ, ಅದು ವೈಟ್ ಇರುತ್ತೆ ಅಂದ್ರೆ ಫಿನಿಶ್ ಆಗಿರುತ್ತೆ. ತುಂಬಾ ವೈಟ್ ಆಗಿರುತ್ತೆ. ಏನಂದ್ರೆ ಇದು ಕೋಲ್ಡ್ ಕಂಪ್ರೆಸ್. ಕೋಲ್ಡ್ ಕಂಪ್ರೆಸ್ ಅಂದ್ರೆ ನಾವು ಎಳ್ನೀರು ಕುಡಿತೀವಲ್ಲ, ಗ್ರೀನ್ ಕಲರ್ ಟೆಂಡೋ ಕೋಕೋನಟ್, ಅದ್ರದ್ದು ಮಿಲ್ಕ್ ಇಂದ ಮಾಡೋದು. ಇದು ಕುಕಿಂಗ್, ಹೇರ್, ಸ್ಕಿನ್, ಬಾಡಿ ಲೋಷನ್, ಎವ್ರಿಥಿಂಗ್. ಓಕೆ, ನೀವು ಅದೇ ನಾರ್ಮಲ್ ಕೋಕೋನಟ್ ಆಯಿಲ್ ಸ್ಕಿನ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಸ್ಕಿನ್ ನಿಮ್ಗೆ ಚಿಪ್ ಚಿಪ್ ಇರ್ತದೆ. ಇದು ಹಂಗಲ್ಲ, ಸ್ಕಿನ್ ಅಲ್ಲಿ ಡ್ರೈ ಆಗಿಬಿಡುತ್ತೆ, ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ಇದು ಮೇನ್ಲಿ ಬರೋದು ಈಟಬಲ್. ಹೆಂಗೋದು ಕುಕಿಂಗ್ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು ಅಂಡ್ ಅಪ್ಲೈ ಸಹ ಮಾಡ್ಬೋದು. ಆ ತರ ಕೋಲ್ಡ್ ಕಂಪ್ರೆಸ್ ಅದಕ್ಕೋಸ್ಕರ ಬೇಕು. ನೀವು ಇದಕ್ಕೆಲ್ಲ 3 ವರ್ಷ ಇರುತ್ತೆ ಅಷ್ಟೇ. 3 ವರ್ಷ ಇರ್ತೀವಿ. ఎంత పడుతుందంట అది? ಮತ್ತೆ ಇಲ್ಲಿದ್ದು ವೆದರಿಗೆ ಇದು ಕೋಲ್ಡ್ ಆಗಿದೆ. ನೀವು ಔಟ್ ಸೈಡ್ ಎಲ್ಲ ತಗೊಂಡ್ರೆ ನಾರ್ಮಲ್ ಆಗುತ್ತೆ. ఇక్కడ వెదర్ కి ఇది గట్టిగా అయింది. మన ఎండకైతే లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది. ఓకే, స్టేజ్ లో ఉంటుంది. దీన్ని మసాజ్ కి, హెడ్ కి, వాక్ కి, అన్నిటికీ వాడుకోవచ్చు. ఓకే.
ఇదిగోండి, ఇది వచ్చేసి అవుటర్ లేయర్, ఇది వచ్చేసి ఇన్నర్ లేయర్. బట్ దానికి ಒಂದೇಲಕ್ಕೆ ಕೊಡ್ತೀರಾ ಟೇಸ್ಟ್ ಮಾಡ್ಬೋದಾ? అవుటర్ లేయర్ వచ్చేసి కొంచెం నల్లగా ఉంది, ఇన్నర్ లేయర్ వచ్చేసి లిటిల్ బిట్ టైప్ ఆఫ్ ఎల్లో షేడ్ వస్తుంది అనమాట. వచ్చేసి బ్లాక్ చాక్లెట్. చేసింది డార్క్ చాక్లెట్ టేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఇది వచ్చేసి కొద్దిగా గట్టిగానే ఉంది చాక్లెట్. టేస్ట్ మాత్రం కొద్దిగా బాగుంది, స్మూత్గా ఉంది, బాగా న్యాచురల్గా బాగుంది. వచ్చేసి ఇక్కడ మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా మసాలా ఐటమ్స్. ఇదిగోండి అనేసి ఇది వచ్చేసి చిన్న చిల్లి అక్కడ మనం చూసాం కదా, చాలా స్పైసీ ఉంటుందని చెప్పేసి అన్నాము, అది ఇదేనమాట. సో చిల్లు ఫ్రెండ్స్, మనము ప్రీవియస్గా అయితే విన్నాం కదా, ఇది వచ్చేసి క్యాట్ వాష్రూమ్ అనమాట. సో అందులో నుంచి వచ్చిన సీడ్స్ని కడిగి శుభ్రం చేసి, సో వీళ్ళు ఇప్పుడు కాఫీ పౌడర్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, కాఫీ ప్లాంటేషన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే లొకేషన్ తిమ్మయ్య మ్యూజియం. జనరల్ తిమ్మయ్య మెమోరియల్ మెడికేరీ. ఎంత పడుతుంది ఇది ఇద్దరు అడల్ట్స్కి? 80. సో గైస్, ఇది టికెట్ కౌంటరు అండ్ ఫర్ ఈచ్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది అనమాట. ఇది వచ్చి టోటల్ 80 పడుతుంది ఇద్దరికి కలిపి. అండ్ ఆల్సో గైస్, ఇక్కడ నెట్వర్క్ లెక్క మేము డైరెక్ట్ క్యాష్లో తీసుకున్నాం. ఇది మన టికెట్. సో దిస్ ఈస్ ద వే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జనరల్ తిమ్మయ్య గారి ఇల్లు అన్నమాట. సో అతను మన దేశానికి చేసిన సేవని గుర్తు కింద సో అతని ఇల్లునే ఈ గవర్నమెంట్ అనేది ఒక మ్యూజియం కింద మార్చింది. సో ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ రెస్పెక్ట్. ఈ స్టేట్ అనేది ఆర్మీ పీపుల్స్ ఇవ్వడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ మ్యాన్. జనరల్ తిమ్మయ్య మ్యూజియం. వచ్చేసి రియల్ గన్స్ అనమాట. చాలా వరకు ఉంది ఇదైతే నిజంగా. వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట. చూడండి ఎట్లా ఉందో. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ ఆర్ట్ అనమాట. ఇలాంటివి చాలా అరుదుగా మనం చూస్తాం. ఇలాంటి డ్రాయింగ్స్ తెలుసా? ఇలాంటి డ్రాయింగ్స్ చాలా అరుదుగా చూస్తాం తెలుసా? అవి సాలిడ్ టైప్స్ పెయింట్స్ ఉంటాయి చూసావా, అటువంటి టైప్స్ వేస్తారనమాట. ఇలాంటి గుర్తులు అంటే ఇలాంటి పెయింట్స్ చాలా రేర్గా చూస్తాం. రేర్ పెయింటింగ్స్ ఇవి. నెక్స్ట్ రూమ్ ఇదేమో నాకు కూడా తెలియదు కానీ బాత్రూమ్ ఇది బాత్రూమ్ అనమాట. జస్ట్ ఇందులో ఒక టబ్ మాత్రం పెట్టాడు. బాత్రూమ్ గుర్తుపడడానికి టబ్ వేసాడు అక్కడ. మనం తెలివి చూసారా, బాత్రూమ్ మనం గుర్తుపడడానికి టబ్ బొమ్మ వేసాడు అక్కడ. అది కూడా 3Dలో. క్రేజీ.
ఇది మనము అలా చూసుకొని ఇలా వచ్చాం. ఇలా కిందకి వెళ్దామంటే అక్కడ గడ్డి తప్పితే ఏం లేదు. సో మళ్ళీ ఇలా పైకి వస్తున్నాం అనమాట. పెద్దగా ఉంది కదా, అది ఒక హాస్పిటల్ అంట. అది హాస్పిటల్ మ్యూజియం అనుకున్నాం స్టార్టింగ్లో మనం. అక్కడ నుంచి ఇలా పైకి ఎక్కామన్నమాట. కానీ మీకు కింద నుంచి చూపించాను. ఇలా వచ్చాం. ఇక్కడ చక్కగా వచ్చేటప్పటికి మిలిటరీది ఒక వ్యాన్ ఉందన్నమాట. వ్యాన్ కాదు, యుద్ధ బండి. సో ఇది వచ్చేసి యుద్ధంలో కాల్చేది, ఫైరింగ్ చేసేది. సో ఇది చూడండి ఎంత బలంగా ఉంది. ఇదైతే ఇష్టంగా. ఇది వచ్చేసి రియల్ చైనా. ఇది వచ్చేసి రియల్ చైనా. ఎంత బలంగా ఉందంటే ఇది, ఎంత బలంగా ఉంది. వా, టైర్స్, చైన్, వా క్రేజీ అసలు. ఇది వచ్చేసి జస్ట్ ఒక యుద్ధ విమానంది ఎలా ఉంటుందో దానిలో ఒక జస్ట్ టెక్స్చర్. ఇది నిజమైన యుద్ధ విమానం కాదు, ఇది జస్ట్ టైప్ ఆఫ్ టెక్స్చర్. ఇది నాకు తెలిసి ఇది నీళ్ళల్లో బోట్లు ఆపడానికి పెట్టేది అనుకుంటా. ఇది వచ్చేసి నిజమైన విమానం అనుకుంటున్నా. ఎస్ ఎస్, ఇది నిజమైనదే. So that's it for now. Let's directly go to the fort. సో గాయస్, మార్నింగ్ నుంచి అయితే మాకు క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. కాళ్ళు మాత్రం చాలా నొప్పిగా చేయి. ఎస్పెషల్లీ ఆడ ఎక్స్పీరియన్స్ చేయమంటే ఏదో మామూలుగా ఉంటుందిలే అనుకున్నా. ముక్కులో పెట్టుకున్న గప్పని గుద్దింది నాకైతే అక్కడ. అంటే మైండ్ ఫ్రెష్గా అయ్యింది. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి. కానీ నేను అప్పటికి చేయంటే చూడంటే మేబీ తగ్గిపోయేదేమో. పైకి వెళ్దాం కదా. ప్రభు అంటే పేరు రాశాడు. ఎవడో ప్రేమికుడు ప్రభు. చూడండి, జూమ్ ఇన్ చేస్తున్నా. ఆడ ఎవడు రాసిండాడ. ఇలాంటి మనం బాగా చూపిస్తాం. గాయస్, మనమైతే ఫోర్ట్ మొత్తం కూడా తిరిగామన్నమాట. సో ఫైనల్లీ ఎండ్కి అయితే వచ్చేసాము. సో ఈ ఫోర్ట్లో మ్యూజియం అయితే క్లోజ్లో ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ హాలిడే అనమాట ఈరోజు. గాయస్, ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ బిల్డింగే ఇక్కడ ఫోర్ట్ అన్నమాట.
వీఆర్ బ్యాక్ టు హియర్ అండ్ వీఆర్ గోయింగ్ నౌ. బాయ్ బాయ్. బస్ వచ్చిన తర్వాత చూస్తాం, బస్ రాగానే బాయ్ బాయ్ చెప్తాం. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు Believe.